హలో అండి. ఒక మంచి అక్బర్ బీర్బల్ కథను విందాం. ఒకసారి అక్బర్ సభలో కొలువు తీరి ఉండగా భటుడికి సైగ చేసి లోపల ఉన్న పంజరాన్ని తీసుకురమ్మని చెబుతాడు. భటుడు వెళ్ళి పంజరంలో ఉన్న చిలుకను తెచ్చి సభ ముందు పెడతాడు. అక్బర్ సభను ఉద్దేశించి, చూసారా, ఈ చిలుక ఎంత అందంగా ఉందో, దీనిని నా స్నేహితుడొకడు నాకు కానుకగా ఇచ్చాడు అని చెబుతాడు. సభ మధ్యలో నుంచి సైఫ్ ఖాన్ అనే ఒక ఉద్యోగి లేచి, ప్రభు, నిజంగానే ఈ చిలుక చాలా అందంగా ఉంది. ఇది ఒక ప్రత్యేకమైన చిలుక అని అంటాడు. ఇది విన్న అక్బర్, నీకు చిలుకల గురించి బాగా తెలిసినట్టు ఉందే అని అడుగుతాడు. అప్పుడు సైఫ్ ఖాన్, ప్రభు, నేను ఇంతవరకు దాదాపు 25 చిలుకలను చూసి ఉంటాను. ఈ చిలుకకు ఉన్న ప్రత్యేకత నాకు వేరే చిలుకలలో కనిపించలేదు. ఇది నిజంగా శ్రేష్టమైన చిలుక అని అంటాడు. సైఫ్ ఖాన్ ఉద్దేశం ఆ చిలుకను పొగిడి రాజు దగ్గర మంచి పేరు పొందాలని. ఇది విన్న అక్బర్, చూస్తే నీకు చిలుకల గురించి బాగా తెలిసినట్టు ఉంది. దీనిని ఎవరికిచ్చి పెంచమనాలా అని ఆలోచిస్తున్నాను. దానికి తగిన వాడివి నువ్వే. కాబట్టి ఈ రోజు నుంచి ఈ చిలుకను పెంచే బాధ్యత నీదే. అయితే ఒక్క విషయం, ఈ చిలుకకు ఎటువంటి హాని కలగకూడదు. ఇది చనిపోయిందని ఎవరైనా చెప్తే వారిని ఉరి తీయిస్తాను, జాగ్రత్త అని అంటాడు. ఇది విన్న సైఫ్ ఖాన్కు గొంతులో వెలక్కాయ పడ్డట్టు అయ్యింది. అందరిలాగా తాను కూడా నోరు మూసుకొని కూర్చోకుండా రాజు మెప్పు పొందాలని ఏదో మాట్లాడి, ఇప్పుడు తన ప్రాణం మీదకు తెచ్చుకున్నాను అని అనుకుని, చేసేది లేక చిత్తం ప్రభు అని ఆ పంజరంలో ఉన్న చిలుకను తీసుకుని ఇంటికి వెళతాడు. చిలుకతో వచ్చిన భర్తను చూసి సైఫ్ భార్య ఏంటిది అని అడుగుతుంది. చిలుక ఇక మీదట నువ్వే పెంచాలి అని అంటాడు సైఫ్ ఖాన్. నా వల్ల కాదు, నీ అర్థం లేని వాగుడునే భరించలేకపోతున్నాను. మళ్ళీ ఈ చిలుక కూడానా? దీన్ని నేను పెంచలేను, ఇంకెవరికన్నా ఇచ్చేయి అని అంటుంది. దానికి సైఫ్ ఖాన్ సభలో జరిగిందంతా తన భార్యకు వివరించి, ఇప్పుడు ఈ చిలుకను మనం రక్షించకపోతే నేను చావాల్సి వస్తుంది అని చెబుతాడు. అంతా విన్న సైఫ్ భార్య, కన్నీటి పర్యంతమై, ఎంత పని చేశావు, నీ తెలివి తక్కువ మాటలతో తల మీదకి తెచ్చుకున్నావు అని భర్తను తిడుతుంది. చిలుకకు ఎలాంటి ఆహారం పెట్టాలి, దానిని ఎలా చూసుకోవాలి అని తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుని చిలుకను జాగ్రత్తగా పెంచసాగింది. చక్రవర్తి మాత్రం తరచూ సైఫ్ ఖాన్ను చిలుక ఎలా ఉంది అని అడుగుతూ ఉండేవాడు. దానికి సైఫ్ ఖాన్, బ్రహ్మాండంగా ఉంది ప్రభు అని బదులిచ్చేవాడు. ఇలా కొన్ని రోజులు గడిచాక ఒకరోజు ఉదయం సైఫ్ ఖాన్ ఎప్పటిలాగే పంజరం వద్దకు వెళ్ళాడు. చిలుక పంజరంలో బోర్లా పడి ఉంది. సైఫ్ చిటుక వేసి చప్పట్లు కొట్టాడు. అయినా సరే చిలుకలో ఎటువంటి చలనము కలగలేదు. సైఫ్ ఖాన్ ఒక్కసారిగా అయ్యోమని అరిచాడు. సైఫ్ అరుపు విన్న అతడి భార్య అక్కడికి పరిగెత్తుకుంటూ వస్తుంది. అతడు వణికిపోతూ పంజరంలో బోర్లా పడి ఉన్న చిలుకను చూపిస్తాడు. పరిశీలనగా చూసిన సైఫ్ భార్య, చిలుక చచ్చిపోయింది అంటుంది ఏడుస్తూ. దానికి సైఫ్ ఖాన్, అవును, చిలుక చచ్చిపోయింది. ఈ విషయాన్ని చక్రవర్తికి ఇప్పుడు ఎలా చెప్పాలి? ఆ మాట చెప్పిన వాళ్ళకి ఉరి శిక్ష తప్పదు. ఇప్పుడు నేనేం చేయాలి? ఈ చావు నుండి ఎలా బయటపడాలి అంటూ కింద కూర్చుని బోరున ఏడవసాగాడు. సైఫ్ భార్య కాసేపు ఆలోచించి, నువ్వు బీర్బల్ వద్దకు వెళ్లి జరిగిందంతా చెప్పు. అతడొక్కడే ఈ గండం నుంచి గట్టెక్కించగలడు అని చెబుతుంది. సైఫ్ ఖాన్ పంజరంతో సహా బీర్బల్ ఇంటికి వెళతాడు. సైఫ్ ఖాన్ని చూసిన బీర్బల్, రామిత్రమా అని లోపలికి ఆహ్వానిస్తాడు. తరువాత సైఫ్ చేతిలోని పంజరాన్ని చూసి, ఇది చక్రవర్తి నీకు పెంచమని ఇచ్చిన చిలుక కదూ అని అడుగుతాడు. దానికి సైఫ్, దీనిని మేము ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నాము. అయితే ఈ రోజు పొద్దున లేచేటప్పటికి ఇది చచ్చి పడి ఉంది అన్నాడు దీనంగా. ఇది విన్న బీర్బల్, ఈ వార్తను తెచ్చిన వాడికి చక్రవర్తి మరణశిక్ష విధిస్తాడని చెప్పాడు కదూ అని అంటాడు. అవును, అందుకే ఏం చెయ్యాలో తెలియక మీ వద్దకు వచ్చాను అంటాడు సైఫ్ ఖాన్. పెద్ద చిక్కే వచ్చి పడిందే అని కాసేపు ఆలోచించి, సరే, నువ్వేమీ భయపడకు, దీనికి ఒక మార్గం ఉంది, ఇప్పుడే సభకు వెళదాంరా అంటూ అతన్ని వెంట పెట్టుకుని సభకు బయలుదేరుతాడు. చక్రవర్తి రాకముందే సభను చేరుకుంటారు. అక్బర్ రాగానే బీర్బల్ లేచి నిలబడతాడు. ఏంటి అన్నట్టు చూస్తాడు అక్బర్. దానికి బీర్బల్, ప్రభు, ఈ పంజరంలో ఉన్న చిలుకను చూసారా? ఇది గొప్ప యోగిలా కనిపిస్తోంది. కదలడం లేదు, మెదలడం లేదు, సంపూర్ణంగా సమాధి స్థితిని చేరుకున్నట్టు ఉంది.
ఎంత గొప్ప చిలుక అని అంటాడు. ఇది విన్న అక్బర్ కాసేపు చిలుకను పరీక్షించి, ఈ చిలుక చచ్చిపోయింది, సైఫ్ ఖాన్ ఎక్కడా, దీన్ని జాగ్రత్తగా చూసుకోమని అతడికి చెప్పాను. అతడికిప్పుడు మరణశిక్ష తప్పదు అంటాడు కోపంగా. సైఫ్ ఖాన్ వణుకుతూ లేచి నిలబడతాడు. అప్పుడు బీర్బల్, ప్రభువులు క్షమించాలి, ఆ రోజు మీరు సైఫ్ ఖాన్కు చిలుకని ఇస్తూ దీన్ని జాగ్రత్తగా చూసుకో, చచ్చిపోయిందని ఎవరైనా వచ్చి చెప్పారో వారిని ఉరి తీయిస్తాను అని మీరన్న మాటలు మీకు గుర్తుందా ప్రభు అని అడుగుతాడు. నిజమే, నేనలా అన్నది నిజమే, ఇప్పుడు చిలుక చచ్చిపోయింది అంటాడు అక్బర్ విచారంగా. దానికి బీర్బల్, అయితే అది చనిపోయిందని సైఫ్ ఖాన్ చెప్పలేదు ప్రభు, మీరే చెప్పారు. మరి తమరి ఆజ్ఞ ప్రకారం ఉరి శిక్షను ఎవరు అనుభవించాలి ప్రభు అని అడుగుతాడు. ఇది విన్న అక్బర్ కాసేపు ఆలోచించి మళ్ళీ గలగలా నవ్వుతూ, నిజమే, ఒక చిలుక కోసం ఉద్యోగిని ఉరి తీయడం భావ్యం కాదు అని అంటాడు. ఇది విన్న సైఫ్ ఖాన్ ఊపిరి పీల్చుకుంటాడు. అతడికి ప్రాణం తిరిగి వచ్చినట్లు అనిపిస్తుంది. తరువాత సైఫ్ ఖాన్ అతడి భార్య బీర్బల్కు కృతజ్ఞతలు చెప్పుకుంటారు. ఇదండి కథ. మళ్ళీ మరొక సరదా కథతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.